ఓ అన్న ఆకలేదు, తొందర తీసుకురా. ఎండ అదురుతుందిరా తొందర. నీకోసం చల్ల మిరపకాయలు, కొంచెం ఆయిల్ ఉంటుంది ఇట్లలో, ఏమనుకో బా, కొంచెం ఆయిల్ పెట్టింది. ఓకే. చల్ల మిరపకాయలు వేయించిన తర్వాత పప్పు, వేడి వేడి రైస్లే కానీ ఏందంత పప్పు తిను, మంచిగా ఉంటుంది పప్పు, ఆరోగ్య హెల్త్కి మంచిది. ఏం కాదు, తిను. తినాలి పప్పు. నువ్వు తినవా మరి? తిన్నా. తిన్నా. నువ్వు చల్ల మిరపకాయలు తిన్నావు మరి? తినలే, తినాలి. తినప్పుడు తిని బాగుంటుంది, సూపర్ ఉంటుంది. బాగుంటుంది. బాగుంది, సూపర్ ఉంది. పుచ్చకాయ కూడా ఉదయం పూట గోచిపోయినా, తిన్నావా మరి? పుచ్చకాయ ఎండకి పుచ్చకాయ జ్యూస్ తిను, లేకపోతే పుచ్చకాయ జ్యూస్ తాగు, లేకపోతే మొక్కలు తిను మంచిగా. అన్నం కొద్దిగా అన్నం తిను, పుట్టిన కొద్ది నోట్లు వేసుకేం కదా కానీ అప్పుడు మంట తగ్గుద్ది. ఏం కాదు. బాగుంది చల్లమిరకాయ పప్పు, చాలా కాంబినేషన్ బాగుంది. అంతేనండి, చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. పప్పు మరింత ఉండినా అదే సేల్ అవుతుందో భయం. అమ్మ అందుకే నాకు వేసి నాకు మరింత. అబ్బా అమ్మా ఆశ దోశ అప్పుడమ్మడా. సపోర్ట్ చేయట్లేదండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. మా వీడియోలో ఎవరెవరు చూస్తారో జర కామెంట్ చేస్తే మేము సంతోషపడతాండి. ఇక్కడ మీ నుంచి మేము ఏం కోరుకోవట్లేదండి, సిరిచంపద నాకు అవసరం లేదు. ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఎంత కష్టపడుతున్నా లైక్ రావట్లేదండి. మేము లైక్ లేకపోతే ఛానల్ ముందు పోదు. మేము కూడా బాధపడతాం అనమాట. ప్లీజ్ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకేనండి, మీరందరూ బాగుంటే మేము కూడా బాగున్నట్టు. ఇక్కడ ఇట్లా ఎవరెవరు చూస్తారో మా వీడియోలో కామెంట్ తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంత వీడియో అంటే మామూలు మాటలు కాదండి. ఏదైనా షార్ట్స్ అయినా వీడియోస్ అయినా ఎవరికైనా చాలా కష్టమే. కొంచెం సపోర్ట్ చేయొచ్చు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు. నెయ్యి లేదుగా, నెయ్యి ఉంటే పప్పు ఏమో టేస్ట్ ఉంటుంది. గుండెల్లోనే కోరికలన్నీ పడు గోవలుగా ఎగసిన రోజు. పైనుంచి ఆవిరి, కింద చెమటలు, ఈ బాధలో పాటలు రావు. ఎండ అయితే బాగుందండి, 40 డిగ్రీలు నడుస్తుంది. 40 డిగ్రీలు ఎండ బయట రోడ్డు మీద ఉంటే అసలు మంట పడుతుంది. ఇల్లు లీటర్ నీళ్ళు కూడా ఒక దెబ్బకి తాగుతున్నాం. అట్లా బాడీ ఆవిరి అయిపోతుంది ఎండకి. బయట చెట్టు నిండే ఉంటాం కాబట్టి మరి ఎండలో కాదు, ఆవిరెట్టిన చెట్టు నీడకి ఆపుకుంటాం బండ్లు. జర ఫ్యామిలీ మెంబర్స్ తోటి పిల్లలతోటి బండి మీద పోతుంటే పెట్రోల్ చూసుకోండి, బండి టైర్లకు గాలి చూసుకోండి. మళ్ళీ అల్లం అయిపోయిందని చెప్పి ఫ్యామిలీ మీద మీరు గొడవ పెట్టుకోద్దండి. ఇట్లా చాలామంది కోపడతారు ఒక్కోసారి మధ్యలో ఆగిపోతే. అది అనొద్దు. చూసుకోండి, బండి బయలుదేరుతుంటే గాలి చూసుకోవాలి, పెట్రోల్ చూసుకోవాలి. ఓకేనా? హెల్మెట్ ధరించాలి అందరు కూడా. పిల్లలు జాగ్రత్త, వాటర్ బాటిల్ క్యారీ చేయండి అందరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.